తీరం లేని సముద్రంలో ప్రయాణం నాది. నలుదిక్కులు ప్రశ్నిస్తున్నాయి, నీ గెలుపు ఎప్పుడని. జీవితం కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, ఎప్పుడు చేరుకుంటామో తెలీదు. కాని ప్రశ్నలు మాత్రం ఆగవు. సమాజం అడుగుతుంది, స్నేహితులడుగుతారు, బంధువులు అడుగుతారు. అంతకంటే ఎక్కువగా మన మనసే మనల్ని అడుగుతుంది, నీ గెలుపు ఎప్పుడు? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆ గెలుపు గురించి కాదు, ఆ ప్రయాణం గురించి. తీరం కనిపించని సముద్రంలో ప్రయాణం చేయడం అంటే ధైర్యం కావాలి, నమ్మకం కావాలి, అంతకన్నా ఎక్కువగా ఓపిక కావాలి. మన జీవితమూ అలాంటిదే. మనకు లక్ష్యముంటుంది, కాని దారిలో అలలొస్తాయి. కొన్నిసార్లు గాలులు బలంగా వీచుతాయి, కొన్నిసార్లు పడవే కదలదు. అప్పుడు మనసు అడుగుతుంది, ఇదేనా నా గమ్యం? ఇంకెంత దూరం? నేను చేరగలనా? సత్యమేంటంటే, ప్రతి పెద్ద గెలుపు ముందు ఒక పొడవైన సందేహం ఉంటుంది. ప్రపంచం నిన్ను చూస్తుంది, నీ ప్రయత్నాలను కొలుస్తుంది, నీ ఫలితాలను ప్రశ్నిస్తుంది. కాని ఎవరూ నీ పోరాటాన్ని చూడరు, నీ నిశ్శబ్ద రాత్రులను చూడరు, నీ కన్నీళ్లను గుర్తించరు, నీ భయాలను అర్థం చేసుకోరు. అందుకే గెలుపు ముందు ఒంటరితనం తప్పదు. తీరం లేని సముద్రంలో నడుస్తున్నప్పుడు వెనక్కి తిరగాలనిపిస్తుంది, చాలు అనిపిస్తుంది, ఇది నా వల్ల కాదు అనిపిస్తుంది. కాని గుర్తుంచుకో, సముద్రం మధ్యలో వదిలేసినవాడు ఎప్పటికీ తీరం చూడడు. అలలు ఎంత ఎత్తుగా ఉన్నా పడవను ముందుకు నడిపేది గాలి కాదు, నావికుడి నమ్మకం. నీ జీవితంలో కూడా పరిస్థితులు కాదు, నీ నిర్ణయాలే దిశ చూపాలి. నలుదిక్కులూ నిన్ను ప్రశ్నిస్తాయి, ఇంకా ఏం సాధించావు? నీ వయసులో వాళ్ళు ఎక్కడున్నారు? నీ గెలుపు ఎప్పుడు? కాని వాళ్లకు తెలీదు, నీ సమయం ఇంకా రాలేదు అని. ప్రతి విత్తనం ఒకేసారి మొలకెత్తదు, ప్రతి సూర్యోదయం ఒకే సమయంలో జరగదు. అలాగే ప్రతి మనిషి గెలుపుకీ కూడా ఒక సమయం ఉంటుంది. నీ ప్రయాణం ఇతరులతో పోల్చుకోకు, ఎందుకంటే వాళ్లకు వారి సముద్రం ఉంది, నీకు నీ సముద్రం ఉంది. కొన్నిసార్లు అలలు నిన్ను కింద పడేస్తాయి, కాని నీ లోపల ఉన్న ధైర్యం మళ్లీ లేపుతుంది. గెలుపు అంటే తీరానికి చేరుకోవడం మాత్రమే కాదు, ప్రతిరోజూ వెనక్కి తిరగకుండా ఉండడమే గెలుపు. ప్రతిరోజూ భయంతో పోరాడడమే గెలుపు. ప్రతిరోజూ నీ కలను వదలకపోవడమే గెలుపు. నీ ప్రయాణం నిదానంగా ఉండొచ్చు, నీ ప్రగతి కనిపించకపోవచ్చు, కాని నువ్వు ఆగిపోలేదంటే నువ్వు ఓడిపోలేదు. ఒకరోజొస్తుంది, ఆ రోజు అలలు కూడా నిన్ను ఆపలేవు, గాలులు కూడా నిన్ను వెనక్కి తిప్పలేవు. ఎందుకంటే నువ్వు అప్పటికి బలంగా మారిపోయుంటావు. నీ గెలుపు ఒక క్షణం కాదు, నీ గెలుపు నీ సహనం, నీ గెలుపు నీ ఓపిక, నీ గెలుపు నీ నమ్మకం. తీరం లేని సముద్రంలో ప్రయాణం చేస్తున్నావంటే నువ్వు ఇప్పటికే ధైర్యవంతుడివి. ప్రశ్నలు రావడం సహజం, కాని నీ జవాబు నీ ప్రయాణం ద్వారా రావాలి. నువ్వు ఆగకపోతే నీ గెలుపు తప్పదు. ఎందుకంటే అలలు ఎంత బలంగా ఉన్నా సముద్రం చివరికి తీరాన్ని కలుస్తుంది. నీ సమయం వస్తుంది, నీ కష్టం మాట్లాడుతుంది, నీ ప్రయాణం ఒకరోజు ఇంకొకరికి ప్రేరణ అవుతుంది. అప్పుడు అదే నలుదిక్కులు నీ గెలుపు గురించి అడగవు, నీ కథను వినాలనుకుంటాయి. తీరం లేని సముద్రంలో ప్రయాణం నాది అని నువ్వు అనుకుంటే ఒక విషయం గుర్తుంచుకో, ప్రయాణం కొనసాగిస్తున్నంతకాలం నువ్వు ఓడిపోలేదు. నీ గెలుపు ఎప్పుడు అని అడిగేవారికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నీ గెలుపు నీ సమయానికి వస్తుంది. ఈ సందేశాన్ని పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం అమూల్యం. ఆ సమయాన్ని ఈ ఆలోచనలకు ఇచ్చినందుకు నిజంగా కృతజ్ఞతలు. మీ ప్రయాణం ఎంత కష్టమైనదైనా ఆగిపోవద్దు, ఎందుకంటే తీరం కనిపించకపోయినా అది ఉందనే నమ్మకముంటే గెలుపు తప్పదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.